మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం నిజమా? కాదా? మనం ఒక పెద్ద కలలో బతుకుతున్నామా? ఆదిశంకరాచార్యులు గారు కొన్ని వందల ఏళ్ల క్రితమే ఈ విశ్వం ఒక అద్దం లాంటిదని ఎందుకు చెప్పారు? ఈరోజు మనం దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్న ఆ రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితం పట్ల మీకున్న దృక్పథమే మారిపోతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దేవశ్లోక మాలిక ఛానల్. శివుని రూపాల్లో ఎంతో ప్రత్యేకమైనది, ప్రశాంతమైనది దక్షిణామూర్తి అవతారం. ఆయన కేవలం ఒక దైవం మాత్రమే కాదు, సమస్త జ్ఞానానికి మూలమైన జగద్గురువు. ప్రపంచంలోని గురువులందరూ మాటలతో బోధిస్తే, ఈయన మౌనంతోనే శిష్యుల సందేహాల్ని తీరుస్తారు. జ్ఞానాన్ని ప్రసాదించే సమయంలో శివుడు దక్షిణం వైపు తిరిగి ఉంటారు. అందుకే ఆయనకు దక్షిణామూర్తి అనే పేరు వచ్చింది. మనం ఏదో ఒక మంత్రాన్ని చదవటం వల్ల కొంత పుణ్యం రావచ్చు. కానీ దాని అంతరార్థం తెలిసినప్పుడు మనలో కలిగే మార్పు అద్భుతం. శంకరాచార్యులు గారు రాసిన దక్షిణామూర్తి స్తోత్రం మనసులోని అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది. అర్థం తెలిసి చదివితేనే మనం ఆ దైవంతో మనస్ఫూర్తిగా కనెక్ట్ అవ్వగలం. జీవితంలో గందరగోళంగా ఉన్నప్పుడు ఈ శ్లోకం మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. అలాంటి దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్న మొదటి శ్లోకాన్ని ఈరోజు అర్థంతో సహా తెలుసుకుందాం. శ్లోకం: విశ్వం దర్పణ దృశ్యమానా మకరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధసమయే స్వాత్మానమవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. చూశారు కదండి శ్లోకం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క వివరణ తెలుసుకుందాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. విశ్వం అంటే జగత్తు, దర్పణ అంటే అద్దం. అద్దంలో ఒక నగరం కనిపిస్తుందంటే ఆ నగరం నిజానికి అద్దం బయట లేదు, అద్దం లోపలే ఉంది. కానీ చూసేవారికి అది బయట ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. వేదాంత పరమార్థం ఏమిటంటే, అద్దం అనేది మన ఆత్మ, నగరం అనేది ఈ విశ్వం. అద్దం లేకపోతే నగరం కనిపించదు. అంటే నీ లోపల చైతన్యం లేకపోతే ఈ ప్రపంచానికి ఉనికి లేదు అని. మనం చూస్తున్న కొండలు, సముద్రాలు అన్నీ మన ఆత్మలోనే ఉండి బయట ఉన్నట్లు కనిపిస్తున్నాయి అని. పశ్యన్నాత్మని మాయయ బహిరివోద్భూతం యథా నిద్రయా అంటే, మనం నిద్రలో కల కంటున్నప్పుడు ఆ కలలోని ఆకాశం, భూమి అన్నీ మన మెదడులోనే ఉంటాయి. కానీ కలలో ఉన్నప్పుడు అవి మనకు బయట ఉన్నట్లుగా నిజమైనవిగా అనిపిస్తాయి. ఆది శంకరాచార్యులు వారు ఈ ప్రపంచాన్ని జాగ్రత్త స్వప్నం, మేల్కొని కనే కళ అని పిలిచారు. మాయా అనే ఒక ప్రొజెక్టర్ ద్వారా మన లోపల ఉన్న చైతన్యం బయట ఉన్న ప్రపంచంలా ప్రొజెక్ట్ చేయబడుతుంది. మన కళ్ళకు మాయా అనే పొర ఉండటం వల్ల లోపల ఉన్న స్వామిని చూడలేక బయట ఉన్న వస్తువులే శాశ్వతం అని నమ్ముతున్నాం. యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వయం అంటే, ప్రబోధ సమయం అంటే నిద్ర నుంచి లేవటం మాత్రమే కాదు, అజ్ఞానం నుండి జ్ఞానంలోకి రావటం. నిద్ర లేవగానే కళ ఎలా మాయమైపోతుందో, గురువు అనుగ్రహం వల్ల జ్ఞానం కలిగినప్పుడు నేను వేరు, దేవుడు వేరు, ఈ ప్రపంచం వేరు అనే భేదాలన్నీ పోతాయి. అప్పుడు మిగిలేది కేవలం ఒక్కటే, అదే అద్వయం. ఆ పరమాత్మ మరెవరో కాదు, అది నీవే అని తెలుసుకోవటమే ఈ శ్లోక సారాంశం.
దక్షిణామూర్తి స్వామి చేతిని పరిశీలిస్తే ఆయన చిన్ముద్రలో ఉంటారు. అంటే చూపుడు వేలు అంటే జీవాత్మ తనను తాను ప్రత్యేకంగా భావించినంత కాలం అహంకారం, మాయ, కర్మ అనే 3 వేళ్ళతో కలిసి ఉంటుంది. ఎప్పుడైతే ఆ 3 వేళ్ళను వదిలేసి బొటని వేలు పరమాత్మతో కలుస్తుందో అప్పుడే అది ఒక వృత్తంలా, పూర్ణత్వంలా మారుతుంది. అదే తత్వం అసి నీవే అది అని సారాంశం.